దాని ఇంటి వాకిలి దగ్గరికి వెళ్ళకు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలము ఇచ్చివేత్తు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టాదిత్యము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో అయ్యో ఉపదేశము నేను ఎట్లు, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. లోబడి కొంచెమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. చాలండి, స్తోత్రం. ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఇతడికి ఇచ్చిన సమయము ఎక్కడ తిరుగుతున్నాడు అని చూస్తే, ఎక్కడ తిరుగుతున్నాడట? ఎక్కడ తిరుగుతున్నాడు? అది ఎక్కడున్నాడండి ఇతడు? తనకిచ్చిన సమయము, తనకిచ్చిన ఆ కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు. తనకి ఇవ్వబడిన కాలములో పవిత్రతను కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సమాజంలో తనకు ఉన్న ఆ విలువలను, దేవుని ద్వారా కలిగిన ఆ మంచి పేరును అతడు జాగ్రత్తగా పోగొట్టుకోకుండా దాని విషయమై శ్రద్ధ కలిగిన వాడై ఆ పని లేక అపవిత్రతకు చోటు ఇవ్వకుండానట్లుగా అతడు నడుచుకోవాలి. స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు, జార స్త్రీ ఎందు ఛాయలకు నువ్వు ఏం చేయకు, పోక నీ మార్గమును దానికి ఏం చెయ్యి అంటే, యవనస్తుడా నీ సమయము చాలా విలువైనది కనుక నువ్వు నడిచే త్రావలు ఎటువంటియో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా. నీవు చేసే పని ఏంటో అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో ఆ స్నేహం మంచిదా కాదా అని గుర్తించాలి. అందుకంటున్నాడు, జార స్త్రీ ఛాయలకు నువ్వేం చేయకు అంటే, ఉంటారు అపవాది ఎవరిని పడకూడదామా, ఎవరిని మింగుదామని వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని బిడ్డలారా తిరుగుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళకు అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళమన్నాడా వెళ్ళకు అన్నాడా? చెప్పరే. వెళ్ళమంటే వేరే, కానీ ఏమన్నాడు? అసలు వెళ్ళకు అంటే అర్థమేంటి? నీ సమయాన్ని అక్కడగానా, నీకు ఇచ్చిన కాలాన్ని అక్కడగానా నీవు వెళ్ళి వాళ్ళతో పాటు ఏమాత్రం నువ్వు అక్కడ పడ్డావా, ఇక నీకు అక్కడ సమయం ఏమీ కూడా తెలియదు. నీకున్న విలువను పోగొట్టుకుంటావు, నీకున్న మంచి పేరును పోగొట్టుకుంటావు, నీ కష్టాజితాన్ని పోగొట్టుకుంటావు, నీవు క్రూరముగా నీ జీతమంతా అక్కడ ఇచ్చేస్తావు, నీ ఆస్తి పరులకు సొంతం అవుతుంది. ఇంకేమంటున్నాడు? తొదుకు నీ మాంసము నీ శరీరము కూడా ఏమవుతుంది? అది దేవుని బిడ్డలారా, సాతానుగాడు పొంచి ఉన్నాడు ఏం చేయడానికి? ఎవడని మృంగుదమా అని. ఇప్పుడు మనం ఎక్కడ తిరగకూడదు? జార స్త్రీ అంటే కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచన లేదంటే ఈ రకమైన రకరకాలుగా మనల్ని ఏం చేస్తారంటే మరులు గొల్పే, పాడు చేయడానికి, ఎవరొకరిని ప్రేరేపించి ఎవరొకరిని మనలను వశీకరణ చేసుకునేటట్లుగా, వశపరుచుకునేటట్లుగా అపవాది అనేకులను ఏమండి మన చుట్టూ లేకపోతే మనం నడిచే మార్గాల్లో ఎక్కడో కాడ బలహీనతలను కలుగు చేస్తూ ఉంటాడు. అందుకే వాటి స్థలాలకు, వాటి జోలికి మనం ఏం చేయకూడదు. జార స్త్రీ జోలికి ఏం చేయకూడదంట. అందుకే బీ కేర్ఫుల్. యవన బిడ్డలు, సహోదరులు, మన హద్దుల్లో మనం ఉండాలి. ఆమెను చెప్పండి. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర పని చేసే వాళ్ళు ఉండొచ్చు, నువ్వు వ్యాపారం చేసే దగ్గర పని చేసే వాళ్ళు ఉండొచ్చు, నీ చేతి వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నువ్వు సంచరించే ప్రదేశాల్లో ఏదైనా కావచ్చు, కానీ నీ సమయాన్ని నువ్వు అలాంటి చోట్లలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి.
దేవునికి స్తోత్రం. అలా ఎప్పుడైతే చేసుకోగలమో నీ ఆరోగ్యం బాగుంటుందట. ఆమేన్ చెప్పండి. నీ కష్టార్జితం పరుల చేతికి చిక్కదట. తుదకు నీ ఆస్తి పరులకు తృప్తి పొందరట. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరదట. అందుకే అంటున్నాడు, తుదకు ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే నీ మాంసము నీ శరీరము కూడా ఏమవుతుంది? క్షీణించును. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసితని, నా హృదయమును గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట చేత నేను ఎందుకు వినకపోతిని, నా ఉపదేశకులకు నేను ఎందుకు చెవి ఒగ్గలేదు. నేను సమాజంలో సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దోషమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయును అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుంటావు అన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత జ్ఞానంగా చెప్తున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని ఎక్కడ గడపాలో అక్కడే ఏం చేయాలి? గడపాలి. నాతో బాగానే మాట్లాడుతున్నారు కదా, నాతో బాగానే కలిసి ఉన్నారు కదా, నాతో బాగానే సహవాసం చేస్తున్నారు కదా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఇంకోలాగా ఉండొచ్చు. నిన్ను పాడు చేసే వలల వారు వేయచ్చు. నిన్ను నాశనం చేసేటట్లుగా నీ కాళ్ళకు బంధాలు వేసేయచ్చు. నిన్ను పూర్తిగా గోతులో నీకు పడిపోయేటట్లుగా చేసి ఆ తర్వాత నీ మీద మట్టి పోసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళే స్థలాల విషయంలో కూడా నువ్వు యోచన చెయ్యాలి. అర్థమైందా? స్తోత్రం. ఎవరితో సాంగత్యము, ఆ స్థలాలు ఎలాంటివో ఆ స్థలాల జోలికి ఏం చేయకూడదట, వెళ్ళకూడదు. దేనికి స్తోత్రం. 5వ మరొక మాటను కూడా చూడండి. మరొక మాటను కూడా మీరు చూడండి. 22వ వచనం కూడా చూడండి. అందులోనే దుష్టిని దోషములు వానిని చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశం వలన బంధించబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాడిని ఎవడు పాడు చేశాడు చెప్పండి? కొన్నిసార్లు కొంతమంది అంటారు, పలానా అందులో పడ్డాను, నేనేం చేయలేకపోతున్నాను. ఇంకంతే. కుటుంబానికి దూరంగా ఉంటాడు, పిల్లలకు దూరంగా ఉంటాడు, కష్టార్జితం ఇంకొకరు తింటారు, ఇంకొకరికి పెడతాడు, ఇంకొకరి ఇంట్లో ఉంటాడు, ఇంకొకరు వచ్చి అక్కడ సంచరిస్తూ ఉంటారు. ప్రేమని దేని మిడ్లారు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నాశనం అయిపోయాను, పాడైపోయాను, పతనమైపోయాను అని నోరు కొట్టుకున్న లాభం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇక్కడే అంటున్నాడు, దుష్టుల దోషము వానిని ఎక్కడ పెడతాదట? చిక్కుల్లో పెట్టును. వాడు తన పాప పాశం వలన ఏమైపోతున్నాడు? బంధించబడుతున్నాడు. శిక్ష లేక అట్టువాడు నాశనం అవుతున్నాడు. అతి మూర్ఖుడైన వాడు చాలండి. దేనికి స్తోత్ర. ప్రేమని దేని మిట్లారా, ఇప్పుడు చెప్పండి, నా భార్య పుట్టింటికి పోయిందండి అని ఒకడు అంటాడు, నా భార్య రావట్లేదండి లేదండి అని అంటాడు, నా పిల్లలు అసలు నన్ను పట్టించుకోలేదని అంటారు. మరి ఇప్పుడు ఎలా పట్టించుకుంటారు? ఒకప్పుడు భార్య అంటే ప్రేమ లేనిది, పిల్లలంటే ప్రేమ లేనిది, నువ్వు కష్టార్జితం సంపాదించిన కష్టార్జితాన్ని ఎవరింట్లోనే పెట్టి, ఎవరినో పెంచి, ఎవరినో పోషించి, ఎవరికో చాకరీ చేస్తే ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చింది, అది వదిలిపోయింది, నీ కష్టం వచ్చింది, వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా భార్య ఆ పిల్లలు రావాలంటే వస్తారా? చెప్పరా? రాగలరా? అందుకే నీకున్న సమయము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గ్రహించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలా ఇవి భక్తి చేస్తున్నామంటే, మందిరానికి వెళ్తున్నామంటే ఏదో వినేసి వెళ్ళిపోతున్నాం కాదు. మనం చాలా చాలా చాలా, ఎందుకంటే అపవాది తనకున్న సమయము కొంచెమేనని వాడు ఎరిగి, వాడు ఎవడిని మృంగిదమని ఏం చేస్తున్నాడు? దుష్టుల దోషము ఇప్పుడు ఎక్కడ పెట్టింది? వాళ్ళ చిక్కుల్లో పెట్టినట్లు. అందుకే సామెతలు మరొక మాటలో
6వ అధ్యాయం 4వ వచనములో మీరు చూస్తే, నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము, వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకో. స్తోత్రం. నీ కన్నులకి ఏమి రానివ్వకు. అంటే నీకు ఇచ్చిన సమయాన్ని నీవు ఎక్కడ నడవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఉండకూడదో ఇవన్నీ కూడా నీవు మెలకువ కలిగిన వ్యక్తివిగా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. అందుకే నీ కన్నులకేం రానివ్వకు. కన్నులంటే ఈ కన్నులు కాదు. ఏమంటే నిద్రపోవద్దనంటే మనిషికి ఎన్ని గంటలు నిద్రపోవాలి? మామూలుగా 8 గంటలు నిద్రపోవాలి. చిన్నపిల్లలైతే ఎన్ని? 18, 12 మొత్తానికి ఉంది. అయితే నేననేది ఈ శరీర సంబంధమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధముగా నీ కన్నులు ఏం చేయాలంటే నిద్ర రానివ్వకు. అంటే అర్థం ఏంటంటే నీకున్న సమయాన్ని ఎక్కడ సంచరించాలో, ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ ఉండాలో ఇవన్నీ కూడా నువ్వు గుర్తించేవాడుగా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ఎందుకనంటే దినములు చెడ్డవి గనుక సమయం ఏం చేయనివ్వకండి. అంటే ఈ సమయం పోతే ఇక మరలా నువ్వు లేవనెత్తబడగలవా? ఆ ఉనులో పడ్డాడు, ఆ ఊబిలో పడ్డాడు. వాక్యం సెలవిస్తుంది సుమా, నీకున్న సమయమును కాపాడుకోవాలి. స్తోత్రం కలుగుతుంది. అంటే పోయిన తర్వాత మరలా, అందుకే నీ కన్నులకి ఏమి రానివ్వకు. హలో, స్తోత్రం చెప్పండి. ఏమి రానివ్వకు నీ కన్నులకు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆఖరికి మనిషి చనిపోయాడు, మొత్తం పోయింది, మనిషి చనిపోయాడు, పరిస్థితి ఏమండి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు,
దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు ప్రేమించేవారు కూడా లేని స్థితికి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, వాడు వెళ్ళే చోటులను వాడు గుర్తించలేని వాడు అవుతున్నాడు. అందుకంటున్నాడు, నీ కన్నులకి ఏమి రానివ్వకు. స్తోత్రం చెప్పండి. స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులారా, ఎవరైనా సరే, ఇదిగో వాక్యం చెప్తుంది, నీ కన్నులకి ఏం రానివ్వకు, నిద్ర రానివ్వకు, నీ కన్నురెప్పలకు కునుగుబాటు రానికి. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు. ఎవడు తిరుగుతున్నాడు? అపవాది తిరుగుతున్నాడు. ఎందుకు? ఎవరినైనా సరే వాడు ఏం చేద్దామని, నవ్వడం కాదు, మింగేద్దామని. అంటే నువ్వు పడ్డావా, ఇంకా లేవలేని రీతిగా వాడు పాడు చేస్తాడు. నువ్వు పడ్డావా, వాడిని పూర్తిగా నిన్ను నాశనానికి తీసుకుపోతాడు. అందుకే జాగ్రత్త, జార స్త్రీ జోలికి ఏం చేయకూడదు, ఆ చోటుకు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావా, మన ఆస్తి, బలము, కష్టాదితము అన్నీ కూడా ఏమవుతాయట, అంతే. శరీరం క్షీణించిపోతుందట, బలము నశించిపోతుందట. అయ్యో, అప్పుడు నా ఉపదేశం నేను ఎలాగ మర్చిపోయాను, నా హృదయం గద్దింపును ఎందుకు తృణీకరించేసింది, అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, అయ్యో నేను ఇప్పుడు సమాజం సంఘం మధ్య ఎలాగ నేను ఉండగలను అనే పరిస్థితికి, అవమానానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. నీకు ఇచ్చిన సమయాన్ని గుర్తించు. దేవునికి స్తోత్రం. సమయము దినములు చెడ్డవి, సమయమునేం చేయకు పోనీక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలి, మనము సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింతాను. లేఖన భాగాల్లో మనము చూస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, మనకు అక్కడ ఒక రాజు కనబడతాడు. ఎవరతుడు అని చూస్తే రాజు అయినా, ఏమండి, నెబుకద్నెజరు రాజు కొడుకు. ఎవరితుడు? బెల్షాజరు కనబడతాడు. ఈ బెల్షాజరు ఒక దినాన్ని ఒక చెయ్యి ఒక రాత రాసింది. ఏమి రాసింది? ఒక చెయ్యి ఒక రాత రాసి, ఆ రాత అర్థం కాలేదు ఎవరికేని. 5వ అధ్యాయములో మీరు చూస్తే 5వ వాక్యము కాంచి మీరు చదివితే, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గనగన వణుకుచు కొట్టుకొనిచుండెను. చాలు. దేవునికి స్తోత్రం. ఇదంతా మీకు కాస్త తెలుసున్న సందేశమే. కానీ ఈ పూట ఈ సందేశంలో ఇక్కడ ఇచ్చిన సమయాన్ని అతడు ఎలాగ దుర్వినియోగపరుచుకున్నాడో ఈ మాటల్లో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. బెల్షాజరు ఒక రాజు. ఎవరి కొడుకు? నెబుకద్నెజరు రాజు కొడుకు. అయితే ఇతడు ఒక దినాన్ని విందు చేయించాలనుకున్నాడు. ఎంతమందితో కలిసి అంటే సుమారు 1000 మందితో గొప్ప విందు చేయించున్నాడు. మంచిదే, పార్టీ చేసుకోవడం మంచిదా? ఫంక్షన్ చేసుకోవడం తప్పు అంటారా? ఫంక్షన్ చేసుకోవచ్చు. 1000 మంది కాకపోతే 2000 మంది కావచ్చు. తన సామర్థ్యాన్ని బట్టి రాజు గనుక చాలా గొప్పగా చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ అతడు చేసే విధానంలో ఒక గొప్ప భయంకరమైన దుష్కార్యం చేస్తున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా. మీరు చూడండి, 2వ వాక్యం చదవండి. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు రాజు యెరూషలేములో ఆలయములో నుండి
తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి, అది చేసిన దుష్కార్యం ఏంటి చెప్పండి. అతడు ఫంక్షన్ చేయడము, అందరితో కలిసి విందు చేయడము తప్పు కాదు. ఎందుకంటే అతని డబ్బు, అతని యొక్క రాజ్యములో అతని ప్రజలకు అతని యొక్క చక్కని రీతిగా తన హోదా కొలది తను చక్కగా ఫంక్షన్ చేసుకుని విందు చేయించాడు, కాదనలేదు. కానీ అయితే ఆ విందులో ప్రత్యేకంగా వాళ్ళు వైన్ తాగుతున్నారు, ఆ ద్రాక్షరసం మత్తు పానీయాన్ని తాగుతున్న ఆ సందర్భంలో వారిలో పుట్టిన ఆలోచన ఏంటంటే, మనం ఈ పాత్రలో తాగొద్దు, మన గొప్పకు తగినట్లుగా దేవుని మందిరములో, యెరూషలేములో దేవుని మందిరములో ఉన్న పాత్రలను తెచ్చి ఏం చేద్దాం? ఎక్కడికి కావాలి వాళ్ళకి? చెప్పండి ఎక్కడి అట? ఏమండి, ఇది మంచిదా దుష్క్రియ? చెప్పాలి. ఈ ఆలోచన మంచిదంటారా? ఈ ప్రవర్తన మంచిదంటారా? అతను చేస్తున్న పని మంచిదే అని తనకు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న ఆ పాత్రలను, వెండి పాత్రలను, బంగారు పాత్రలను తీసుకొచ్చి ఇప్పుడు వాటిలో ఏం చేస్తున్నారు అనుకుని ఉండొచ్చు బెల్షాజరు. నేను ఎక్కడి నుంచి తెప్పించాను చూసారా, నేనంటే ఎంత భయమో చూసారా, నేనంటే ప్రజలకు ఎంత గౌరవమో చూసారా, నేనంటే ఎంత ఏది శాసింతే అది చూసారా, ప్రజలు అలా చేస్తున్నారని బహుశా అతడు అనుకోవచ్చు. కానీ మనుషులు ఇతన్ని పట్టించుకోవచ్చు, మనుషులు ఇతన్ని గద్దించుకోవచ్చు, మనుషులు ఇతని యొక్క ప్రవర్తనను ఖండించకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడే ఒక చేతితో ఒక రాతను రాసి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక చెయ్యి వచ్చింది, అదిగో తాగుతూ ఆ మత్తులో తూలుతూ ఉన్న సమయంలో అదిగో ఒక చెయ్యి వ్రాత వచ్చి ఆ గోడ మీద రాసి వెళ్ళిపోయిందట. దేనికి స్తోత్రం. ఈ సన్నివేశాన్ని ఎవరు చూస్తున్నారు? అక్కడ రాజైన బెల్షాజరే చూస్తున్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే మత్తు దిగిపోయింది. ఎవరికి? వెంటనే ఏమైంది? మత్తు దిగిపోవడమే కాదు, ముఖం ఏమైందట? ఇంతవరకు ప్రకాశించిన ముఖం, ఇంతవరకు కోలాహలంగా మాట్లాడుకుంటున్న ఆ ముఖము, ఇంతవరకు కూడా చాలా ఎక్కువగా అందరితో కూడా సంతోషముగా పలకరిస్తున్న ముఖము ఒకసారి ఏమైపోయింది? ఇంకేమైంది? ఏం వదిలేసేయట? మన భాషలో చెప్పాలంటే పట్లు వదిలేసే ఉంటాం కదా. ఏం వదిలేసాయి? కొన్ని వార్తలు అనగానే మనకు కూడా ఏం వదిలేస్తాయి? నిజం చెప్పరేమండి. కొన్ని సరైన వార్తలు ఇంటే ఏమవుతుంది? గుండె జారిపోయినట్టు హఠాత్తుగా కీళ్ళు వదిలేసినట్టు మనం అప్పటికప్పటికే బాగా మనము చెమటలు పడేస్తాయి, గుండె ఇంకా వేగం పెరిగిపోతుంది, ముఖము చెమటలు పడేస్తాయి, ఎన్ని ఫ్యాన్లు తిరిగినా కారిపోతానే ఉంటుంది. ఏంటి? చెమట. ఎన్ని ఫ్యాన్లు తిరిగినా మనం ఒడుకు తగ్గదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజైన బెల్షాజరు ముఖములో వికారం వచ్చేసింది, కాళ్ళు చేతులు కూడా ఏమైపోయాయి? షివరింగ్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్రాత ఏంటో అర్థం కాని పరిస్థితుల మధ్యలో అతడు ఉండగా వెంటనే రాజు గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను, ఇంకా ఏమండి బబులోనులో ఉన్న జ్ఞానులు రాగానే ఈ వ్రాత చదివి దీని భావం నాకేం చేయండి? ఎవడైతే ఆ భావాన్ని చెబుతాడో ఓదారంగు వస్త్రమును కట్టి మెడకు సువర్ణ మయమైన కంఠభూషణము ధరింపచి రాజ్యములో 3వ అధిపతిగా నేనేం చేస్తాను? అతన్ని హెచ్చింతాను. ఏం చేస్తాను అంటున్నాడు? కంఠభూషణం దొరుకుతాను. ఏ బట్టలు? ఓదారంగు వస్త్రాలు ధరింపజేస్తాను. అంటే రాజు వేసుకునే బట్టలు పెడతాను, రాజు వేసుకునే కంఠహారాన్ని అతని మెడకు పెడతాను. అంతేకాదు ఈ రాజ్యంలో 3వ అధిపతిగా నా తర్వాత
ఇంకో వ్యక్తి తర్వాత అతడే 3వ స్థానంలో ఉంటాడు, అతడే అధిపతి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెన్నైనా చేయవచ్చు. నీకున్న సమయాన్ని దేవుడు కొన్నిసార్లు నువ్వు గుర్తించకపోతే అది ఎంత గొప్పవాడివైనా దేవుడు దాన్ని యొద్ద నుంచి తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చదివితే ఆఖరికి మనము చూసినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఏమీ చెప్పలేనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు 11వ వచనంలోనికి రండి. ఇప్పుడు ఇదిగో నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడు యుండుట నీ తండ్రి కొనుగొనును గనుక నీ తండ్రి అయిన రాజుగా నెబుకద్నెజరు రాజు శకునగాండ్రకును గాఢరీతి గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమయు తెలివియు గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమని నీకు తెలియజెప్పను. స్తోత్రం. ఓ బెల్తషాజరు సకల గారడి సకల ఏమండి కల్దీయులను రకరకాలైన జ్యోతిష్యులను గారడి వారిని అందరినీ పిలిపించి ఆ రాత కోసం అడుగుతుంటే ఒక్కడు కూడా దాని విషయమై ఏమీ చెప్పలేని వారిగా ఉండగా ఒక ఆయన లేచి అంటాడు, నీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు తప్పక దీనిని వివరించగలడు. గత కాలంలో మీ తండ్రికి ఇలాంటివి కలలు వచ్చినప్పుడు ఆయన ఈ కల భావాలను ఆయన వివరించాడు కనుకనే అందరి మీద మీ తండ్రి ఆయన్ని గొప్పవానిగా వాళ్ళందరికీ పై అధికారిగా నెట్టాడు. దేనికి స్తోత్రం. అతని పేరే ఏం పేరు? దానియేలు. అతనికి మరొక పేరు బెల్తషాజరు. చెప్పండి, ఏం పేరు? బెల్తషాజరు. ఇప్పుడు వెంటనే దానియేలును పిలిపిస్తున్నాడు. ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే పిలిపిస్తున్నాడు. వెంటనే ఆయన పిలిపించాడు. దానియేలు వచ్చాడు. 18వ వచనంలో మీరు చదివితే, రాజా చిత్తగించుము, మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రికి నెబుకద్నెజరుకి ఇచ్చెను. దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి అతని ఘనతను పోగొట్టెను. మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను. మహోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపింపగోరును వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్షస్సరు అతను కుమారుడగు నీవి సంగతి అంతా ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఏం చేసుకున్నావు? అది నిన్ను నువ్వే ఎక్కడ ఎక్కించుకున్నావు? దేవుని మీద ఎక్కించుకున్నాడట. ఎవరు చెప్పాలి. చాలాసార్లు మనకు కూడా వచ్చేస్తుంటుంది. ఏంటిది? అది నేను వెళ్తేనే అక్కడ, నేను వెళ్తేనే ఇక్కడ, నేను వెళ్తేనే అని మనకు కూడా వచ్చేస్తుంటుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అది. నువ్వు నీ తండ్రి యొక్క విషయాలన్నీ నీకు తెలుసు. నీ తండ్రి
ఏమై ఉన్నాడో నీకు తెలుసు. దేవుడు ఎవరిని హెచ్చించగోరునో వాళ్ళని హెచ్చించను అనే సంగతి తెలుసు. అయితే నీ తండ్రి ఒక కాలం వచ్చినప్పుడు మనసును గర్వించి నేనే అనే రీతిగా ఎప్పుడైతే మారాడో అతడు పశువులాగా మారిపోయి అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. ఎప్పుడైతే అతడు మరలా బుద్ధి వచ్చి దేవుడే వీటన్నిటికీ గొప్పవాడని ఎప్పుడైతే అతడు మనస్సును బుద్ధి వచ్చి తెలుసుకున్నాడో అప్పుడు మరలా మానవ మనసు వచ్చింది, సమాజంలోకి వచ్చాడు. దేనికి స్తోత్రం. నువ్వు అతని కొడుకు పోయి ఉండి కూడా నిన్ను నీవే దేవునికి పైగా ఏం చేసావు? ఇప్పుడు హెచ్చించుకున్నావు. ఎలా హెచ్చించుకున్నావు? దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించే పాత్రలు అవి. దేనికి స్తోత్రం. హలో, ఏ పాత్రలు? దేవుణ్ణి ఆరాధించే పాత్రలు. అక్కడ దేవుని మందిరములో మహిమపరచవలసిన పాత్రలను తెచ్చి నీవు సొంతముగా దాని నీ ఇచ్చ కొరకు, నీ యొక్క సంతోషము కొరకు, నీవు నీ యొక్క అధికారమును నీ స్నేహితుల మధ్యలో వెల్లడి చేసుకోవడానికి దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో వాడబడే పాత్రలు తెచ్చి ఏం చేసావు? నువ్వు వాడుకుంటున్నావు. అయితే ఇప్పుడు వచ్చిన రాత ఏంటో తెలుసా? మేనే మేనే. ఇక్కడ మీరు చూస్తే 23వ అధ్యాయ వచనంలో మీరు చూస్తే, ఇంకా కిందకు చదవండి. రాసిన శాసనం ఏదనగా మేనే మేనే టెకేల్ ఉపార్షన్. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పేరెస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాధీయులకును పారసీయులకును ఇయ్యబడును. చాలు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటను రాజైన బెల్షస్సరుని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నానంటే, తనకిచ్చిన సమయమును అతడు ఏం చేయలేదు? సక్రమముగా చెప్పండి. సక్రమంగా ఏం చేయలేదు? కరుణకుమార్ గారు ఏం చేయలేదు? ఏ సమయము? దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దేనికి స్తోత్రం. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును. ఇప్పుడు బెల్షస్సరు జ్ఞాన అజ్ఞాన చెప్పండి. ఎందుకు అజ్ఞానం అయ్యాడు? దేవుడు చక్కగా రే బాబు నువ్వు రాజుగా ఉండు, నీ తండ్రి స్థానంలో నిన్ను రాజుగా, ఈ ప్రజలకి నేను హెచ్చించి ఇక్కడ నువ్వు రాజుగా పరిపాలన చేయంటే, రాజుగా పరిపాలన చేయవలసిన వాడు దేవుని మందిరములో పరిశుద్ధమైన స్థలములో ఉన్న పాత్రలను తెచ్చి తన గొప్ప కోసం ఏం చేస్తున్నాడు? అందులో ద్రాక్షరసం పోసి, అందులో ఆ 1000 మంది విందులో అతడు గొప్పగా దేవుని మందిరములో పాత్రలను తెచ్చి చూపెడుతున్నాడు. నువ్వు చేయించుకోవాలనుకుంటే బోళ్ళు పాత్రలు ఉన్నాయి, నువ్వు తెచ్చుకోవాలనుకుంటే బోళ్ళు ఉంటాయి. కానీ ఎక్కడే కావాలనుకున్నాడు? దేవుని మందిరములో. నేను అంటాను, నువ్వు దేవుని మందిరములో ఒక పాత్రవి. దేనికి స్తోత్రం. నేను చివరిగా ముగించున్నాను. నువ్వెవరవి? నువ్వు నేను ఎవరవి? దేవుని మందిరములో ఒక పాత్రవి. మనము దేవుని ఎన్నుకున్న పాత్రలము. ఇప్పుడు ఈ పాత్ర దేవునికి మహిమార్థమైన పాత్రగానే ఉండాలి. స్తోత్రం. ఈ పాత్ర మరొక రీతిగా ఎక్కడికి ఏం చేయకూడదు? వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను నన్ను ఆయన తన శిలువ రక్తము చేత కొనుక్కున్నాడు. తన ప్రాణం ఇచ్చి మనల్ని ఆయన ప్రత్యేకపరిచి పరిశుద్ధ జనముగాను నీతిమంతులుగాను నిత్య మహిమలో ఆయన ఎదుట నిలబడ్డానికి ఒక దినాన్ని ఆయన సంఘముగా మనల్ని, ఆయన వధువుగా ఆయన మనల్ని వివాహం చేసుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సంఘమా, నీకు నాకు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం. ఎందుకంటే దినములు
చెడ్డవి. ఏ కోరిక ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఏ ఆశ ఎప్పుడు పుడుతుందో తెలియదు. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చెయ్యి, నీ హృదయాన్ని ఏం చెయ్యి, పవిత్రపరచుకో, భద్రపరచుకో, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవజల బయలుదేరుతూ ఉన్నాయి. దేనికి స్తోత్రం. సమయమును గుర్తించగా, కాలాన్ని గుర్తించగా నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని సంఘమా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, బహు జాగ్రత్తగా మనకిచ్చిన పరిశుద్ధతను, పవిత్రతను మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. బెల్తషాజరు జీవితంలో మినే టెకే పార్షన్ అనగా దేవుడు ఆయన చూశాడు. నిన్ను చూసి ఇదిగో మినే అనగా దేవుడు నీ ప్రభుత్వముల లెక్క ఏం చేశాడట, చూశాడు. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు. పేరస్ అనగా ఇప్పుడు నీ రాజ్యమును నీ చేతి నుండి తీసివేసి ఇప్పుడు మాదీయులకును పారసీకులకును ఇప్పుడు అప్పగించేస్తాను. అంటే నువ్వు ఇక రాజుగా ఉండడానికి యోగ్యుడువు. కారణం ఏంటంటే నీ రాజ్యాధికారాన్ని నువ్వు దేనికి ఉపయోగించాలో ఉపయోగించకుండా ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఇక నీ కాలం అయిపోయింది. ఇప్పుడు బెల్తషాజరుకి ఏం లేదు, సమయము లేదట. అందుకే వాక్యంలో ఉంది ఆ రాత్రే అని ఉంది. ఏమనుంది, ఆ రాత్రే కల్దీల రాజుకు బెల్షస్సరు అతుడాయను అని ఉంది. ఎప్పుడట, ఇంకా కొన్ని రోజులు పోయాక కాదు, కొన్ని గంటలు పోయాక ఆ రాత్రే ఎవరు చనిపోయారు అంటే దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేసుకున్నాడు అతడు, చెప్పండి, ఏం చేశాడు, గుర్తించలేదు. ఏం చేయలేదు, నేను అంటాను నీకు నాకు ఇచ్చిన రక్షణను గుర్తించాలి. దేనికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం ఈ ఒక్క మాట చూడండి, ఈ మాట నేను చెప్పి ముగింతాను. ప్రకటన గ్రంథం 16 వచనంలో ఉంది, ఇదిగో నేను దొంగవలే అంటాడు. 16 ప్రకటన, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించినందున జనులు తమ దిశములను చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు. బీ కేర్ఫుల్ అంటే మీ రక్షణను కాపాడుకోండి. స్తోత్రం. ఏం కాపాడుకోవాలి, ఏం కాపాడుకోవాలి, పవిత్రతను ఏం చేయాలి, కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దైవికమైన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, రక్షణ విషయంలో ఎదగాలి, పరిశుద్ధత కోసం ప్రాకులాడాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, సంఘ సహవాసానికి ఏమాత్రము కూడా ఎడమ కాకుండా ఉండాలి, వాక్య ధ్యానముతో ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పవిత్రత కోసం ప్రాకులాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇదిగో నేను ఎలా వస్తున్నాను, దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు దిశములను చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు. దేవునికి స్తోత్రం. ఒక పక్క సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు నీ రక్షణ, నీ వస్త్రాన్ని ఏం చేయడానికి, తొలగించడానికి, నీ పవిత్రతను తొలగించడానికి, నీ భక్తిని చలార్చడానికి, నీ ఆత్మీయతను భ్రష్టు పట్టించడానికి, నీ సాక్ష్యాన్ని చెరపడానికి, నీ వ్యక్తిత్వంలో అనేక మాలిన్యాన్ని తీసుకురావడానికి వాడు అనేక వలలు వంచుతూ, అనేక గుంటలు తవ్వుతూ, అనేక ఆకర్షణీయమైన రీతిగా వాడు తిరుగుతూ ఉన్న ఈ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిచ్చిన సమయాన్ని మెలకువతో మన పవిత్రతను ఏం చేసుకోవాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేడు రేపు ఆయన రాబోతున్నాడు సుమా. ఈ లోకం శాశ్వతము, ఈ లోకంలో ఎలాగా ఉంటామని అనుకోకండి. ఎప్పుడు ప్రభు రాకడా, ఎప్పుడు ప్రభు పిలుపు వస్తుందో మనకు తెలియదు. ఆ దినాన్ని ఎవరి దగ్గర ఉండాలి మనం? అందరూ లేచి నిలబడదామా? ఆ దినాన్ని ఎవరి దగ్గర ఉండాలి మనం?